ఒక ఆడిటోరియంలో పిల్లలు రిహార్సల్ చేస్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. దాని వెనక రొనాల్డో అనే అబ్బాయి రీనాతో వేరే రిహార్సల్స్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో రొనాల్డో గర్ల్ ఫ్రెండ్ జోనా అక్కడికొస్తుంది. వాళ్ళు చేసే రిహార్సల్స్ చూసి చాలా కోప్పడుతుంది. ఇదంతా చూసి రీనా మూడు దుబ్బేస్తుంది. రొనాల్డోని ఆపాలనుకుంటుంది. కానీ అప్పటికే అతను జోనా వెనక వెళ్ళిపోయి ఉంటాడు. చాలా మంది స్టూడెంట్స్ దగ్గర ఇది జరగడం వల్ల రీనా అవమానంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే రీనా రొనాల్డోని నమ్మి అతని వెనకాలే ఇక్కడి వరకొచ్చింది. ఇదంతా కూడా రీనా స్కూల్ లైఫ్. కొన్నేళ్ల తర్వాత రీనా పెరిగి పెద్దయిపోతుంది. తన జీవితంలో భారీ మార్పులొస్తాయి. ఇప్పుడామె ఒక విజయవంతమైన వెడ్డింగ్ ప్లానర్‌గా స్థిరపడుతుంది. అంతేగాకుండా తన సిస్టర్‌తో కలిసి ఒక రెస్టారెంట్ కూడా విజయవంతంగా నడిపిస్తూ ఉంటుంది. ఆమె చాలా సక్సెస్‌ఫుల్ వుమెన్ అయిపోయి ఉంటుంది. కానీ ఆమె లైఫ్‌లో ప్రేమ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రీనా రాబర్ట్ అనే వర్కర్‌ని లైన్‌లో పెట్టి రాత్రిపూట అతనితో టపాటప్ చేస్తూ ఉంటుంది. అయితే రీనాకి రాబర్ట్‌తో ఆడే గేమ్ అస్సలు నచ్చదు. ఎందుకంటే అతను తనకి ఇష్టమైన విధంగా కాకుండా తనకు నచ్చినట్లుగా గేమ్ ఆడుతూ ఉంటాడు. ఆ విధంగా ఆ రిలేషన్ కూడా కట్ అయిపోతుంది. ఆ తర్వాత రీనా బాధలు మొత్తం తన చెల్లికి చెప్పేస్తుంది. తన చెల్లి పేరు లీసా. లీసా రీనాతో నీ మనసుకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటుంది. తర్వాత రీనాకి సరిగ్గా తృప్తి లేకపోవడం వల్ల టాయ్స్‌ని ఉపయోగిస్తుంది. అందువల్ల ఉదయాన్నే చాలా లేట్‌గా లేస్తుంది. ఆమె ఆఫీస్‌కి చాలా లేట్ అయిపోతుంది. క్యాబ్ గూడా దొరకదు. సో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె బస్ ఎక్కాల్సొస్తుంది. ఆ బస్సులో ఎక్కిన రీనాకి బస్ కండక్టర్ రాకేష్ కనిపిస్తాడు. రాకేష్‌ని చూసిన రీనా తన వైపు అట్రాక్ట్ అవుతుంది. రాకేషు టికెట్ ఇవ్వడానికి రీనా దగ్గరకొస్తాడు. బస్సులో చాలా రద్దీగా ఉంటుంది. అయితే డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో రీనా రాకేష్‌ని గుద్దుకుంటుంది. రీనా రాకేష్ స్మెల్ చూస్తుంది. తన స్మెల్ వల్ల రాకేష్‌కి ఇంకా బాగా అట్రాక్ట్ అయిపోతుంది. రాకేష్ టికెట్ ఇచ్చి వెళ్ళకుండా అక్కడే ఉంటాడు. వాళ్ళిద్దరూ మంచి మూడ్‌లోకొచ్చేలోపు రీనా దిగాల్సిన స్టాప్ వచ్చేస్తుంది. ఆ తర్వాత రీనా బస్ దిగి వాళ్ళ ఇంటికొచ్చేస్తుంది. తను ఇంటికి వచ్చినా కూడా ఆమెకి రాకేష్‌తో బస్సులో ఉన్న ఫీలింగ్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. అందుకని తను రాకేష్‌ని ఊహించుకొని తృప్తి పడుతుంది. మరుసటి రోజు రీనా చాలా సంతోషంగా ఉండడం తన అక్క చూస్తుంది. చాలా సంతోషంగా ఉన్నావు ఏంటి సంగతి అని అడుగుతుంది. అందుకు రీనా రాకేష్‌తో మొదటిసారి రొమాన్స్ నాకు బాగా నచ్చింది అంటుంది. సో, లీసా రాకేష్‌ని వెతికి పట్టుకోమని రీనాతో చెప్తుంది. కాబట్టి రీనా ఈరోజు కూడా బస్సులో ఆఫీస్‌కి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఈరోజు ఆమె అదృష్టం బాగుండదు. ఆ బస్సులో రాకేష్ ప్లేస్‌లో వేరే కండక్టర్ ఉంటాడు. రీనాకి రాకేష్ ఇంటికి వెళ్ళాడని అర్థమవుతుంది. మరోవైపు రాకేష్ తన కూతురు మీనా, తన భార్య సోనీతో ఇంట్లో ఉంటాడు. రాకేష్, సోనీలు వేరుగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికీ పాప పుట్టినా కూడా వీళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు. రాకేష్‌కి తన కూతురు మీనా అంటే చాలా ఇష్టం. సోనీ రాకేష్‌ని పెద్దగా పట్టించుకునేది కాదు. ఎందుకంటే తను ఎక్కువగా డబ్బులు సంపాదించేవాడు కాదు. అయితే వీళ్ళ దగ్గరే సోనీ తమ్ముడు రామ్ కూడా ఉంటాడు. రామ్ సోనీకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేవాడు. తర్వాత రాత్రి సోనీ నిద్రపోతున్న సమయంలో రాకేష్ ఆమె దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ సోనీ అతనికి ఛాన్స్ ఇవ్వదు. అందువల్ల రాకేష్ మాయమాటలు చెప్పి సోనీకి చెమటలు పట్టిస్తాడు. మరోవైపు రీనా రాకేష్ కనపడకపోతాడా అని రోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆమె ఆశపడుతున్నట్టుగానే ఒకరోజు రాకేష్ ఆమెకి బస్సులో కనిపిస్తాడు. రాకేష్ తన దగ్గరికి రాగానే రీనా తన దగ్గర ఉన్న గులాబ్ జాములని రాకేష్ వైపు కానిచ్చి బండి స్టార్ట్ చేస్తుంది. వెంటనే రాకేష్ కూడా రీనాపై తన వేలు ప్రయోగిస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత రాకేష్ బస్ ఓనర్ దగ్గరికి వెళ్లి కొంచెం అడ్వాన్స్ కావాలని అడుగుతాడు. కానీ వాళ్ళ ఓనర్ డబ్బులివ్వడం కుదరదు అని చెప్తాడు. తర్వాత రాకేష్ ఇంటికి వెళ్ళగానే సోనీ, రాకేష్‌ల మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత రాకేష్ పని మీద ఊరికి వెళ్ళిపోతాడు. అక్కడ బస్ డ్రైవర్లందరూ కూడా పేకాట ఆడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి రీనా మంచి రెడ్ డ్రెస్ వేసుకొని రాకేష్‌ని కలవడానికి వస్తుంది. రీనా రాకేష్‌ని పిలుస్తుంది. రాకేష్ రీనాని 2 బస్సుల మధ్యలోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కంట్రోల్ చేసుకోలేక అక్కడే పని స్టార్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఎవరో వస్తున్నట్లు సౌండ్ వినిపించి బస్సులోకి వెళ్తారు. ఇక్కడ రాకేష్ ఏడో గేరేసి రీనాకి చుక్కలు చూపిస్తాడు. తర్వాత ఉదయం రీనా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తూ విషయం మొత్తం లీసాకి చెప్పేస్తుంది. రీనా సంతోషంగా ఉండడం చూసి లీసా రాకేష్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండమని చెప్తుంది. రీనా కూడా ఇదే అనుకుంటూ ఉంటుంది. కాబట్టి రెడీ అయిపోయి వెళ్లి రాకేష్‌ని ఒక రెస్టారెంట్‌లో కలుస్తుంది. ఇక్కడ రాకేష్ రీనాకు నిజం మొత్తం చెప్పేస్తాడు. తను తన గర్ల్ ఫ్రెండ్‌తో లివింగ్‌లో ఉంటున్నాడని చెప్తాడు. మాకు 8 ఏళ్ల కూతురు కూడా ఉంది అని చెప్తాడు. ఇది విన్న రీనా షాక్ అయిపోతుంది. రాకేష్ ఈమె స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు. అందుకని రీనాతో రిలేషన్‌షిప్ తెంచుకుందామని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ రీనా రాకేష్ వెంట పడుతుంది. ఒక ఖాళీగా ఉన్న దారిలో ఒక మూలకి తీసుకెళ్ళి మళ్ళీ బండి స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి రాకేష్ తన కంకితో దెబ్బల మీద దెబ్బలు వేస్తాడు. రీనాకి రాకేష్ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చుతుంది. ఆ తర్వాత రాకేష్ రీనా వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతాడు. రీనా ఆఫీస్ నుంచి తిరిగొచ్చేలోపు ఆమె కోసం రాకేష్ చికెన్ సూపు తయారు చేసుంటాడు.
స్వయంగా తన చేతులతోనే ఆమెకి సూప్ తాపిస్తాడు. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండేసుకుంటారు. ఆ తర్వాత రాకేష్ రీనాని లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్తాడు. మధ్య దారిలోకి వెళ్ళిన తర్వాత రీనా మూడ్ మారిపోతుంది. అక్కడ కాసేపు ఆడుకున్న తర్వాత కొంచెం సేపటికి మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకున్నాక రాకేష్ మరోసారి తన రసికత్వం చూపిస్తాడు. ఇప్పుడు రీనా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని రాకేష్‌కి ఒక ఖరీదైన వాచ్ గిఫ్ట్‌గా ఇస్తుంది. ఈ గిఫ్ట్ ఇస్తూ రాకేష్‌ని "నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలి" అంటుంది. అందుకోసం నీకు డబ్బులు కూడా ఇస్తాను అంటుంది. కానీ రాకేషు "నాకు డబ్బులొద్దు" అంటాడు. ఈ మాట రీనాకి చాలా బాగా నచ్చుతుంది. మరోవైపు రీనా లీసాని కలిసినప్పుడు లీసా రీనాకి జ్ఞానోదయం కలిగిస్తుంది. కొంచెం కొంచెంగా "నువ్వు రాకేష్ మనసులో చోటు సంపాదించుకో" అంటుంది. తర్వాత రాత్రి రీనా రాకేష్ వర్క్‌షాప్ దగ్గరికి వెళ్తుంది. రాకేష్ ఒక్కడే పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు రీనా రాకేష్‌తో "నాకింతకు ముందు మంచి పార్ట్నర్ దొరకలేదు. ఎంత ఇచ్చినా వాళ్ళ కోసం ఏం చేసినా అందరూ విడిచి వెళ్ళిపోయారు" అని చెప్తుంది. రీనా ఈ మాటలన్నీ చెప్పి ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది. ఈ ఎమోషనల్‌ని చూసి రాకేష్ మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్లి ఆమెని కిస్ చేస్తాడు. ఆ తర్వాత రాకేష్ మళ్ళీ తన కంకికి పని జెప్తాడు. తర్వాత ప్రతిరోజులాగానే ఈసారి కూడా రీనా మళ్ళీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందువల్ల రీనా మరోసారి రాకేష్‌తో తిరగడానికి ప్లాన్ చేస్తుంది. రాకేష్‌కి తన ఇంటి కీ కూడా ఇచ్చేస్తుంది. ఇంటికి రాగానే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రాకేష్ మీనా స్కూల్ ఫీజు రెడీ చేయలేదు. అందుకని సోని ఆ డబ్బులు రామ్ దగ్గర తీసుకొని ఉంటుంది. సోని రాకేష్ దగ్గర డబ్బులు లేవని ఎగతాళి చేసి, "నీతో నేను హ్యాపీగా లేను. నీతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నాను" అంటుంది. ఇది విని రాకేష్ చాలా షాక్ తింటాడు. సో, రాకేష్ మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని రీనాతో పాటు బయటికి వెళ్ళాలనుకుంటాడు. రీనా తన కోసం బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తూ ఉంటుంది. రాకేష్ కూడా రీనా దగ్గరికి వస్తూ ఉంటాడు. అయితే అప్పుడే రాకేష్‌కి రామ్ నుంచి ఫోనొస్తుంది. రామ్ ఫోన్‌లో సోని స్పృహ తప్పి పడిపోయింది అని చెప్తాడు. అందుకని రాకేష్ రీనాతో ప్రోగ్రామ్ క్యాన్సెల్ చేసుకొని సోని దగ్గరికెళ్తాడు. ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, సోని ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుంది. మరోవైపు రాకేష్ తనని కలవడానికి రాలేదని రీనా రాకేష్ గ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రీనాకి రాకేష్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడు అని తెలుస్తుంది. ఇది విన్న తర్వాత రీనా హృదయం మళ్ళీ పగిలిపోతుంది. ఎందుకంటే రాకేష్, రీనాకి మా ఇద్దరి మధ్య రిలేషన్ సరిగ్గా లేదని చెప్పాడు. సో, ఈ బాధను మర్చిపోవడానికి రీనా లీసాని తీసుకొని క్లబ్‌కి వెళ్తుంది. లీసా దగ్గర కూర్చున్న రీనాకి ఒక అబ్బాయి లైన్ వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి రీనాని తన ఇంటికి తీసుకెళ్తాడు. స్టార్టింగ్‌లో అంతా బాగానే చేస్తాడు. కానీ బట్టలు రిమూవ్ చేస్తున్న తర్వాత ఆ అబ్బాయి బిహేవియర్ రీనాకి నచ్చదు. ఇది చూసి రీనా అక్కడి నుంచి పారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత రాకేష్ రీనాని కలవడానికి తన ఇంటికొస్తాడు. ఆ రోజు తనని కలవలేకపోయినందుకు రీనాకి సారీ కూడా చెప్తాడు. ఇప్పుడు తన వైఫ్‌ని వదిలేసి రీనాతోనే ఉండాలని వచ్చుంటాడు. కానీ రీనాకి రాకేష్ క్యారెక్టర్ మీద అనుమానం ఉంటుంది. ఎందుకంటే తను మళ్ళీ తండ్రి కాబోతున్నాడు. ఇలాంటి సమయంలో తన గర్ల్ ఫ్రెండ్‌ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చాడు. ఫ్యూచర్‌లో నాకు కూడా ఇలా చెయ్యవని నమ్మకమేముంది అంటుంది. ఈ మాట విన్న తర్వాత రాకేష్ రీనా ఇంటి కీస్‌ని టేబుల్ మీద పెట్టేస్తాడు. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఒకరోజు రాకేష్ చెప్పకుండా ఇంటికి వెళ్తాడు. అప్పుడు సోనీ ప్రెగ్నెంట్. అయినా కూడా తన తమ్ముడితో కలిసుంటుంది. ఇది చూసి రాకేష్ కోపంతో ఊగిపోతాడు. రాకేష్ ఇంత కోపంలో ఉండడం చూసి రామ్ అక్కడి నుంచి పారిపోతూ మీనా, సోనియాలని సంరక్షిస్తానని చెప్తాడు. సోని కూడా చాలా కోపంతో నా ప్రెగ్నెంట్‌కి కారణం రామ్ అని చెప్తుంది. అలాగే నాకు రామ్ అంటేనే చాలా ఇష్టమంటుంది. ఇది విని రాకేష్ చాలా షాక్ అయిపోతాడు. అందుకే రాకేష్ వీళ్ళిద్దరిని వదిలేసి రీనా దగ్గరికి వెళ్తాడు. రీనా కూడా రాకేష్‌ని రిజెక్ట్ చేస్తుంది. అందువల్ల రాకేష్ తన లైఫ్‌ని గ్యారేజ్‌లోనే గడుపుతూ ఉంటాడు. మరోవైపు రీనా కూడా ఇవన్నీ మర్చిపోయి రాకేష్ గుర్తుకు రాకూడదని తన పనిలో తాను బిజీగా ఉంటుంది. తర్వాత లీసా రీనా పరిస్థితి చూసి నువ్వు వేరే వ్యక్తితో డేట్ చేయమని సలహా ఇస్తుంది. కానీ రీనాకి మగవాళ్ళందరి పైన నమ్మకం పోతుంది. తన స్కూల్ నుంచి ఇప్పటిదాకా అందరూ కూడా తనని మోసం చేస్తూనే వచ్చారు. ఆ తర్వాత 4 నెలలు గడిచిపోతుంది. ఒకరోజు అనుకోకుండా రొనాల్డో రీనాని కలుస్తాడు. ముందుగా ఆమెకి ఆ రోజు జరిగిన దానికి సారీ చెప్తాడు. ఆ రోజు నేను నీ పట్ల అలా చేయాల్సింది కాదంటాడు. ఇలా రొనాల్డో, రీనా చాలా సేపు మాట్లాడుకుంటారు. అందువల్ల ఆమె ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అయిపోతుంది. అందుకని ఆమె బస్ కోసం బస్ స్టాప్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఇక్కడ రాకేష్ రీనా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే రీనా తన ఇల్లు మార్చేసుంటుంది. అందుకని రాకేష్ రోజు ఈమె కోసం ఇదే బస్ స్టాప్‌లో ఎదురు చూస్తూ ఉంటున్నాడు. తర్వాత రాకేష్ రీనాకి తన గర్ల్ ఫ్రెండ్ చేసిన ద్రోహం మొత్తం చెప్పేస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఆమె కజిన్‌కి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుంది. అందువల్ల నేను వాళ్ళని వదిలి ఒంటరిగా నీ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తాడు. అయితే రీనా ఈ మాటలన్నీ విన్నా కూడా రాకేష్‌ని క్షమించదు. ఎందుకంటే ఇవన్నీ ముందే చెప్పాల్సింది కదా అంటుంది. 4 నెలల నుంచి ఆమె బాధపడుతూ ఉంటుంది. అందుకని తనకి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోగా అక్కడికి ఒక బస్సొస్తుంది. ఆ బస్సు వీళ్ళని క్రాస్ అయ్యేలోపు వీళ్ళిద్దరి దగ్గరకొచ్చి ఒకరికొకరు కౌగిలించుకుంటారు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్‌స్క్రైబ్.
థాంక్స్ ఫర్ వాచింగ్.